విజయనగరంలో ఒక రైతు మరియు ఒక వ్యాపారి ఉండేవారు. ఒకరోజు రైతు వ్యాపారికి అప్పు తీసుకుని సకాలంలో తిరిగి ఇవ్వలేకపోయాడు. వ్యాపారి కోపంతో రైతు వద్దకు వెళ్లి అప్పు తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. రైతు చాలా భయపడి రాజు శ్రీకృష్ణదేవరాయుడి కోర్టుకు వెళ్లి తన సమస్యను విన్నవించాడు. రాజు ఆ వ్యాపారిని కూడా కోర్టుకు రప్పించాడు మరియు ఇరువురి మాటలు విన్నాడు. వ్యాపారి తన అప్పు ఇప్పటికీ ఇవ్వలేదని, అది రైతు తప్పు అని వాదించాడు. అప్పుడు తెలివైన తెనాలి రామకృష్ణుడు ఒక పద్ధతిని ఆలోచించాడు. నీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు రైతు ఏమీ అందించలేదు కాబట్టి నువ్వు మాత్రం రైతు చెంతకు వెళ్లి ఒక కప్పు నీళ్లు తాగు. నీకు అప్పు వడ్డించబడినట్లు నీకు తెలుస్తుంది అని చెప్పాడు. వ్యాపారి నోటికి ఆ నీళ్లు తాగినప్పుడు తెనాలి రామకృష్ణుడు వ్యాపారిని అడిగాడు, ఈ నీళ్లు నీకు తీపిగా అనిపించాయా? వ్యాపారి ఆశ్చర్యపోయి, కాదు అని చెప్పాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్పాడు, అప్పు అనేది నీళ్ల వంటి అతి చిన్న నష్టమైతే కూడా రైతు అతడిని అప్పు తీసుకోవడానికి అనుమతించాలి. ఇక రైతు నిజంగా నీకు అప్పు ఇవ్వకపోతే నీకు సంతృప్తి కలిగించినట్లు మాత్రమే ఇది జరుగుతుంది. అన్ని సందర్భాల్లోనూ చిత్తశుద్ధితో న్యాయం తీర్పు ఇవ్వడమని ఈ కథ తెలివైన తీర్పు చేయగలిగిన వ్యక్తి యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఈ తీర్పు విన్న రాజు సంతోషంతో తెనాలి రామకృష్ణునికి అభినందనలు తెలిపాడు మరియు ఆ రైతుని అప్పును సున్నా చేయించబోయాడు. ఈ కథ మనకు తెలివి మరియు ధర్మాన్ని పాటించడం ఎంత ముఖ్యమో నేర్పుతుంది.